అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 23వ తారీఖు జూన్ నెల నుంచి 29వ తారీఖు జూన్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ వారఫలమే కాదు, మొత్తం జాతకాన్ని తెలుసుకోవచ్చు. మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది ఎలా ఉందో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి జాతకం రెడీ అయ్యి దాంట్లో ఉన్నటువంటి లగ్న స్థితి, నక్షత్ర స్థితి, రాశి దశని బట్టి మీ జాతకాన్ని అద్భుతంగా చెప్పవచ్చు అన్నమాట. దీనికి కొంచెం చిన్నగా గురుదక్షిణ ఉంటుంది. తర్వాత మనం అనుకున్న పనులు అవుతాయా కావా అని ఏ సమస్య ఉన్నా సరే దానికి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయన్నమాట. అవి చేసుకోవటం వల్ల తప్పకుండా అనుకున్న పనులు కూడా మనకు తప్పకుండా నెరవేరుతాయన్నమాట. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి కుడి చేయి మగవాళ్ళు, ఎడమ చేయి ఆడవాళ్ళు, అలాగే మీ యొక్క ముఖం కనిపించే ఫోటోలు పంపించండి. మీ జాతకం కూడా కరెక్ట్గా సిద్ధంగా ఉంటుంది, చెప్తాను. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మీ ధర్మంగా భావించడం, అలాగే మీరు మీ స్నేహితులకి, బంధువులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ ఆ భగవంతుడి యొక్క కృప మీ పట్ల ఎప్పటికీ ఉండాలని కోరుతూ, ఈ వారం కానీ గ్రహస్థితులను కానీ చూసుకుంటే కుజుడు మేషరాశిలో, గురువు వృషభ రాశిలో, సూర్యుడు అలాగే బుధగ్రహం శుక్రుడు మిథున రాశిలో, కేతువు కన్యా రాశిలో, చంద్రుడు ధనుసు నుంచి ప్రయాణిస్తూ మీనరాశి వరకు, ముఖ్యంగా శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని బట్టి మనం 12 రాశులకు ఈ వారం ఎలా ఉందో తెలుసుకుందాం. కన్యారాశి వాళ్ళకి 23వ తారీఖు జూన్ నుంచి 29వ తారీఖు జూన్ వరకు కానీ చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి ఎంతో చక్కటి వాతావరణంలో ఈ వారం అంతా గడుస్తుంది. సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు బాగుండి విందులు వినోదాలలో పాల్గొనేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయన్నమాట. రాసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. అలాగే పిల్లల చదువులో మంచి పురోగతి కనిపిస్తుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు మనకేం పెద్దగా లభించినప్పటికీ మీ పనులు మీరు చేసుకోగలుగుతారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఆస్తులు కొనడానికి ఎంతో అనుకూలమైన వారంగా ఈ వారాన్ని చెప్పాలి. పిల్లల యొక్క చదువులు, వాళ్ళ యొక్క పురోగతి, వాళ్ళ డెవలప్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగుంది. అలాగే మీ జాతకంలో కాస్త తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి కోసం మీ యొక్క దగ్గరి వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవడం కూడా మీకు చాలా మంచిది. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలిగి ఉంటారనమాట. శత్రువులందరూ కూడా మీకు మంచి బంధువులు, రిలేషన్ అవుతారు. అలాగే అప్పులు తీరే మార్గము కనిపిస్తుంది. భార్య భర్తల మధ్య చక్కటి అండర్స్టాండింగ్ కలిగి ఈ వారం అంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి కన్యారాశి వాళ్ళని బ్రహ్మాండంగా చెప్పొచ్చు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం కన్యారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. పట్టిందల్లా బంగారమే అనొచ్చు. పెద్దల ఆశీర్వాదం ఏం తక్కువ లేదు. ధర్మ మార్గాన్ని పాటిస్తారని కూడా మనం ధైర్యంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటాలు, అన్ని రకాలైనటువంటి అప్రిషియేషన్స్ అనేది ఈ వారం మీకు కనిపిస్తూ ఉంది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ లాభాలు ఈ వారం చాలా బాగుంటాయి. అలాగే వ్యాపారంలో మంచి డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం లేకపోలేదండోయ్. అలాగే ఈ వారం ఉదయమే లేచి చక్కగా విష్ణు సహస్రనామం లాంటివి చదువుకోవటం, అలాగే ప్రియాంగు కలికా శ్యామం అనేటువంటి బుధ మంత్రాన్ని 17 సార్లు చదువుకోవటం ఈ వారం మీకు ఎంతో ఉత్తమ ఫలితాలు ఇస్తాయన్నమాట. విన్నారు కదా 12 రాసుల వారికి ఎలా ఉందో. మరి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నేను ఇచ్చిన పైన నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేస్తారని, మీ జాతకాలు తెలుసుకొని వాటికి చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటికి పరిహారాలు పొందుతారని thesimple.astrologer.com అనేటువంటి నా యూట్యూబ్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులకు, స్నేహితులకు తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.